హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇదైతే వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటుంది. జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ స్కేల్ 1 పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. సో ఇది ట్రస్టెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ 170 ఆఫీసర్స్ అప్లై అయితే చేసుకోండి. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ స్కేల్ 1 క్యాడర్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్. అంటే ఓపెన్ మార్కెట్ అంటే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నేను ఏ విధంగా అప్లై చేశాను, మీరు ఆ విధంగా అప్లై అయితే చేసుకోండి. చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఫ్రెండ్స్, ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ని ఒక్కసారి క్విక్గా చూపించేస్తాను. మీరు ఒక్కసారి చూడండి. చూసి మన ఛానల్ యొక్క వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. పర్మనెంట్, కాంట్రాక్ట్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో వెంటనే వీడియోస్ చేసి పెడతాను ఫ్రెండ్స్. మోస్ట్లీ పర్మనెంట్ నోటిఫికేషన్స్కే ఎక్కువ షార్ట్స్ అనేవి చేస్తూ ఉంటాము. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇలా వీడియో సెక్షన్కి వచ్చి చెక్ చేసుకోండి. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇందులో అకౌంటెంట్ పొజిషన్స్ 50 ఉన్నాయి. జర్నలిస్ట్ పొజిషన్స్ 120 ఉన్నాయి. టోటల్ 170 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ నేషనాలిటీ అయితే వచ్చేసి ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. అండ్ ఇక్కడ చూడండి డేట్స్ అయితే ఒక్కసారి చూద్దాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ 29th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ 30th అక్టోబర్. అండ్ ఫేజ్ 2 అయితే వచ్చేసి 17th నవంబర్. ఇక్కడ డేట్స్ అన్ని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ అయితే వచ్చేసి ఇక్కడ మీరైతే ప్రొబేషన్ 1 year ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ప్రొబేషన్ పీరియడ్ అందరూ చేయాల్సిందే. ఇక్కడ మినిమం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్యారంటీ బాండ్. సో ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను. మినిమం పీరియడ్ ఆఫ్ 4 years. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒక 4 years బాండ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ బాండ్ బ్రేక్ చేస్తే 1 year గ్రాస్ శాలరీని మీరు పే చేయాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ శాలరీ స్ట్రక్చర్స్కి వచ్చినట్లయితే మీకు బేసిక్ పేనే స్టార్ట్ అవ్వడంతోటే 50,925 రూపీస్ పే చేస్తారు. అది ఇంక్రీజ్గా అవుతుంది. గ్రాస్ ఎమాల్మెంట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 88,000 దాకా వస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అండ్ మీరు కూడా చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి జర్నలిస్ట్ పొజిషన్కి ఏ క్యాండిడేట్ మస్ట్ పోసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు ఫ్రెండ్స్, బట్ పర్సంటేజ్ అయితే కంపల్సరీగా ఇంత పర్సంటేజ్ అయితే ఉండాలి. నార్మల్ వాళ్ళకి 60%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 55% అయితే ఉండాలి. స్పెషలిస్ట్ పొజిషన్స్ కూడా అయితే వచ్చేసి మీరు దీనికి కూడా అయితే వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ అయితే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. దీనికి కూడా అంతే ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఉండాలి. స్పెషలిస్ట్లో అకౌంటెంట్కి మీరు చార్టెడ్ అకౌంట్ కానీ, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అకౌంట్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్. మీరు లేదా ఎంబీఏ ఫినాన్స్ కానీ, పీజీడిఎం ఫినాన్స్ కానీ, ఎంకామ్ కానీ చేసి 60% మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. దీనికి కూడా ఏజ్ అయితే వచ్చేసి 21 నుంచి 30 years మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి, చెక్ చేసుకోండి. అండ్ ఇలా కిందకైతే వచ్చేసినట్లయితే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక్కసారి మీరు కూడా చెక్ చేసుకోండి గైడ్ లైన్స్ అనేవి. సో నేను ఇంపార్టెంట్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పాను కదా. సో దీనికి 3 టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఈ విధంగా అయితే డివైడ్ చేశారు. సో ఈ మెయిన్ అయితే వచ్చేసి దీన్ని ఒక పిక్ తీసుకొని పెట్టుకోండి. ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 ఈ విధంగా అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 200 మార్క్స్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్కి అయితే వచ్చేసి 2.5 hours అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఫర్ జర్నలిస్ట్ పొజిషన్స్కి ఈ విధంగా అయితే ఉంటుంది ఎగ్జామినేషన్. ఫర్ స్పెషలిస్ట్ పొజిషన్కి అయితే
ఈ విధంగా ఉంటుందని క్లియర్గా అయితే ఇచ్చారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది రెండిటికి అన్నిటికీ. సో ఫేజ్ 3 అయితే వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవి సెంటర్స్ అయితే ఇచ్చారు. నేను స్టార్ మార్క్స్ పెడుతున్నాను. సో తెలంగాణ అయితే చూద్దాము. తెలంగాణ అయితే వచ్చేసి ఇవి సెంటర్స్ అయితే ఇచ్చారు. ఫేజ్ 2 అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఫేజ్ 2 అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరేమేం భయపడక్కర్లేదు ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళి రాయాలని. సో ఆంధ్ర తెలంగాణలో ఇవైతే ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో హౌ టు అప్లై ప్రాసెస్ కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఫోటో సిగ్నేచర్ ఇంత ఈ డైమెన్షన్స్లో ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఉంది. రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ 850 రూపీస్ అయితే చెల్లించాలి. ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. అప్లికేషన్ లింకు రిక్రూట్మెంట్ ఆఫ్ 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించింది, జర్నలిస్ట్ స్పెషలిస్ట్ పొజిషన్స్కి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. లేదా మేము ఆల్రెడీ అప్లై చేసామనుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. నేను కొత్తగా అయితే చేస్తున్నాను కాబట్టి కొత్తగా చేసే వాళ్ళకైతే ఇలా క్లిక్ చేయడం తోటి ఇలా 6 స్టెప్స్ అయితే వస్తాయి. ఫస్ట్ స్టెప్ బేసిక్ ఇన్ఫర్మేషన్, సెకండ్ ఫోటో సిగ్నేచర్, థర్డ్ డీటెయిల్స్, ఫోర్త్ ప్రివ్యూ, ఫిఫ్త్ అప్లోడ్స్, సిక్స్త్ పేమెంట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే మీ ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అది రండి. అలాగే యాస్ట్రిక్స్ మార్క్స్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఆప్షనల్గా అయితే ఉంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెకండ్ స్టెప్ ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్ళింది. సో మీరు ఫోటో సిగ్నేచర్కి సంబంధించిన గైడ్లైన్స్ కావాలనుకుంటే ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఆఫ్ ఫోటో సిగ్నేచర్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదు నా దగ్గర ఫోటో సిగ్నేచర్ అన్నీ ఉన్నాయి, సో అరౌండ్ ఫోటో సిగ్నేచర్ 30 KB అలా అయితే ఫోటో అయితే ఉండాలి ఫ్రెండ్స్. సిగ్నేచర్ అయితే అరౌండ్ 15 to 20 KB మధ్యలో ఉంటే యాక్సెప్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇలా అయితే వస్తుంది. డీటెయిల్స్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తారు, అకౌంటెంట్, జర్నలిస్ట్, జర్నల్గా దానికైతే నేను జర్నల్ అని పెట్టుకున్నాను. కేటగిరీ అయితే వచ్చేసి నేను మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. సో పర్సన్ విత్ డిజబిలిటీ అంటే నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ అంటే నో అని పెడుతున్నాను. ఇక్కడ ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ పబ్లిక్ సెక్టర్ కింద సంబంధించిన మీరు ఆల్రెడీ ప్రీవియస్గా పనిచేస్తున్నారు, అగ్రికల్చర్ కానీ ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ అంటే నేను నో అని పెడుతున్నాను. సో కొన్ని ఆప్షన్స్ రియాక్టివ్ ఆల్రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, నేను యాక్టివ్గా ఉన్న ఆప్షన్స్ మాత్రమే చదువుతున్నాను. రిలీజన్ యూ విచ్ బిలాంగింగ్ టు మీరు ఏదైతే అది పెట్టుకోండి. సో డూ యూ బిలాంగింగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అంటే నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. సో ఒకవేళ ఎస్ పెడితే మాత్రం డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ ఆర్ యూ స్టిల్ సర్వింగ్ అండ్ డు నాట్ నో ద డేట్ ఆఫ్ రిలీవింగ్, ఇవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ నేషనాలిటీ ఏంటో సెలెక్ట్ చేయండి. సో స్టేట్, యూనియన్ టెరిటరీ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి మీరు ఏ స్టేట్ పెడితే ఆ స్టేట్ యొక్క సెంటర్స్ అయితే చూపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ పెడితే ఆంధ్రలో ఉన్న సెంటర్స్ అయితే వస్తాయి, తెలంగాణ అయితే తెలంగాణ సెంటర్స్ అయితే వస్తున్నాయి. ఫేజ్ 1కి, ఫేజ్ 2కి మీరు ఎక్కడ పెట్టుకుంటారు అనేది అడుగుతుంది. ఫేజ్ 2 కూడా నేను తెలంగాణ పెట్టుకుంటున్నాను, ఓన్లీ ఒక సెంటర్ మాత్రమే చూపించింది. ఇక్కడైతే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ జెండర్ మెన్షన్ చేయండి. సో మీకు ఒకవేళ ట్విన్స్ రిలేటెడ్ ఉంటే మాత్రం ఆ ట్విన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. మీ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అని ఇవ్వండి, అన్మ్యారీడో లేకపోతే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేము, అలాగే మీ అడ్రస్, సో మీరు ఎక్కడి నుంచో వచ్చారు, సో దానికి అడ్రస్, పిన్ కోడ్, స్ట్రీట్ నెంబరు, స్ట్రీట్ అన్నీ ఇవ్వాలి ఫ్రెండ్స్. డిస్టిక్ అన్నీ ఇవ్వండి. ఒకవేళ మీ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, అడ్రస్ ఫర్ పర్మనెంట్ రెండు సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసినట్లయితే కింద అవే డీటెయిల్స్ అయితే వస్తాయి. నేను 850 రూపీస్ అయితే పే చేయాలి. సో ఒకవేళ జిఎస్టీ ఇన్వాయిస్ దేనికి పంపించాలి, కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్కో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీ గ్రాడ్యుయేషన్ పోస్టులు కాబట్టి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఇవ్వచ్చు. సో మీకు ఏది ఉంటే అది ఇవ్వండి. సో ఎక్కడ చదివారు, ఏ స్పెషలైజేషన్ చదివారు, ఏ యూనివర్సిటీలో చేశారు, డేట్ ఆఫ్ పాసింగ్ ఏంటి, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి, ఏ క్లాస్ గ్రేడ్లో పాస్ అయ్యారో ఇవ్వండి. సో నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా మెన్షన్ చేయండి. ఎప్పటి నుంచి ఎప్పటికి చేశారు, ఏ కంపెనీలో ఎందుకు వదిలేశారు,
సో అలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ అయితే వచ్చో, రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్ అంటే మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చో మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ వెల్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకే వస్తుంది. నేను నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇవైతే వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రివ్యూ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ ప్రివ్యూలో నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్రివ్యూలోనే సరి చేసుకోవడానికి అయితే వస్తుంది. వన్స్ సబ్మిట్ చేస్తే మాత్రం మీరైతే మిస్టేక్స్ అని సరి చేసుకోవడానికి అయితే అవకాశాన్ని అయితే కోల్పోతారు. కాబట్టి 1-2 సార్లు ఎడిట్ ఆప్షన్ లేదు అనేసి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా మొత్తం డీటెయిల్స్ మెయిన్ మీ నేము అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇలా కిందకైతే రండి. ఫ్రెండ్స్ ఇలా కిందకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి అండ్ ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. నేను ఆల్రెడీ అన్నీ చెక్ చేసుకున్నా కాబట్టి ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ అయితే అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ విధంగా రాయాలని క్లియర్గా అయితే చెప్పారు. ఇక్కడ మీ నేమ్ రాసి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇది ఒక వైట్ పేపర్ మీద రాసేసి ఇక్కడ మీ నేమ్ రాయండి ఫ్రెండ్స్. స్కాన్ చేసి ఇది మళ్ళీ అప్లోడ్ అయితే చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి, అమౌంట్ 850 రూపీస్ కట్టాలి. ఇక్కడ క్యాప్చా అయితే వచ్చింది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే నన్ను గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. సో ఆ గేట్వేలో నేనైతే మనీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుంది అనేసి. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అంటే ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో గేట్వేకి అయితే చేసి చూడండి, ఇలా ఈ విధంగా అయితే వస్తుంది మీకు అనేది. సో ఇక్కడ 850 రూపీస్ కట్టాలి. సో మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, వ్యాలెటా, క్యాష్ కార్డ్సా, క్యూఆర్ఆ, యూపీఐ పేమెంటా, ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా ఈ 850 రూపీస్ని పే చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయితే అవుతుంది, అంటే అప్లికేషన్ నెంబరు. సో ఫర్దర్గా ఆ ప్రింట్అవుట్ తీసుకోండి, ఫుల్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ మెయిల్ ఐడీలో అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ పడినప్పుడు మీకైతే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వస్తుంది. అండ్ లేకపోతే ఎక్కడైనా నోట్ డౌన్ అనేది చేసుకోండి ఇది నా బుక్లో. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్గా నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బట్ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.